నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నిజంగానే వీళ్ళు మన ఎదవలాగానే చూస్తున్నారు. ఎందుకంటే డెల్టా డాట్ ఎక్స్చేంజ్ లో ఆల్రెడీ చార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ BTC, ఇది BTC.USD 1 minute లో పెడుతున్నాను. ఓకే, చార్జెస్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక్కసారి స్ప్రెడ్ రూపంలో మనం రిప్రజెంట్ చేసి చూద్దాం. అంటే ఏంటంటే రన్ మెజరింగ్ చూసుకుని 0.05 ఆన్ ద లెగ్, అంటే 0.1% అనేది చార్జెస్ అనేవి పడతాయి ఆన్ ఎనీ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ నుంచి 0.1 అంటే ఆల్మోస్ట్ ఇది. ఓకే, మనం ఇక్కడ నుంచి కనుక సెల్ చేస్తే ఇక్కడ నుంచి ఇదంతా స్ప్రెడ్, ఇది దాటిన తర్వాత నీకు రియల్ ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతాయి, 66 పాయింట్స్. ఓకే, లేదు నువ్వు ఇక్కడ నుంచి బై చేస్తే ఇక్కడ 0.1 గా 66. ఓకే, ఇక్కడ నుంచి బై చేస్తే ఇది దాటిన తర్వాతే నీకు రియల్ ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, అది చార్జెస్ లో పోతుంది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా గోల్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాడు. ఒకసారి గోల్డ్ లో చార్జెస్ ఎంత పడుతుంది చూస్తే, ఇక్కడ నుంచి కనుక నువ్వు బై చేస్తే ఇంత కంప్లీట్ అయిన తర్వాతే నీకు రియల్ ప్రాఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఉందరా అసలు నీకు బుర్రుందా? ఇంటర్నేషనల్ మార్కెట్ తో కంపేర్ చేస్తే 50 పిప్స్ అంట. 50 పిప్స్ ఎవడైనా బ్రోకరేజ్ తీసుకుంటాడా? 50 పిప్స్ నార్మల్ డే ట్రేడింగ్ స్కాల్పింగ్ చేసే 50 పిప్స్ టార్గెట్ పెట్టుకుంటారండి. 50 పిప్స్ ఎవడైనా టార్గెట్ పెట్టుకుంటాడు. 50 పిప్స్ ఎవడో బ్రోకరేజ్ కలెక్ట్ చేయడు. సరే, మరి ఇప్పుడు ఇంత స్ప్రెడ్ ఉన్నప్పుడు మరి ఎలా చేస్తాం అని చెప్పేసి అంటే చూస్ చేసుకోండి. మీ దీనిలో ఇథీరియంలో వాటిలో మీరు అన్నిట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే ఇక్కడ 0.01 అని ఉంటుంది. 0.01% అంటే ఇంత స్ప్రెడ్. ఓకే, ఇది దాటిన తర్వాత రియల్ ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఓకే, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్ చేసుకోండి. మోస్ట్లీ ఈ BTC, ఇథీరియం, సోలానా ఇలా మెయిన్ కాయిన్స్ కాకుండా కొన్ని వేరే కాయిన్స్ ఉంటాయి. $1, $2 ఉన్న కాయిన్స్ ఉంటాయి. ఓకే, లిక్విడిటీ ఉందో లేదో కూడా చూసుకోండి. వీటిలో చూడండి, వీటిలో కంపేర్ చేస్తే వీటిలో స్ప్రెడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కొంచెం చూడండి 0.1% కదా అది. ఓకే, ఇది స్ప్రెడ్ 5 minutesలోనే ఉంది. ఇది స్ప్రెడ్. ఓకే, ఇక్కడ నుంచి ఇదే చార్జెస్, ఇక్కడ నుంచి వెళ్ళగానే నీకు ప్రాఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లైవ్గా వచ్చి ట్రేడ్ చేయించే వాళ్ళు వీళ్ళందరూ BTCలోనే ట్రేడ్ చేయాలి, BTCలోనే వాలటిలిటీ ఉంటుంది, BTCలోనే వాల్యూమ్ ఉంటుంది, అది ఇదని సొల్లు చెప్తారు. వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ అంటే వాళ్ళ రెఫరల్ లింక్ తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంటారు. మేబీ దీనిలో 0.1% అంటే $66 ఎంత వస్తుంది. అంటే ఒక 100 క్వాంటిటీ సింగిల్ లాట్ తీసుకోకపోయినా 0.1 లాట్ తీసుకున్నా మీరు BTCలో 0.1 లాట్ తీసుకుంటే మీకు యాక్చువల్లీ ఎంత వస్తుంది, తనకి ఎంత వెళ్తుంది అంటే $0.6 వెళ్తుంది ఒక ట్రేడ్కి. మీరు రోజుకు 2 ట్రేడ్లు చేస్తే తనకి $1.2 వెళ్తుంది. ఒక 10 మందిని జాయిన్ చేసుకున్నా, రోజు 10 మంది 2 ట్రేడ్లు తీసుకున్నా సరే రోజుకి $12 వెళ్తుంది. అలాంటిది ఒక 30 మెంబర్స్ని జాయిన్ చేసుకుంటే $36 వెళ్తుంది పర్ డే. ఇంటూ ప్రతిరోజు లైవ్కి వచ్చి మీతో ప్రతిరోజు BTCలో అట్లీస్ట్ 2 ట్రేడ్లు ట్రేడ్ చేపిస్తే తనకి ఎంత వస్తుంది, మంత్లీ $1086 వస్తుంది. జస్ట్ రిఫరల్ ఇన్కమ్ మీద. ఇది వ్యాపారం చెప్తే పర్లేదు. నీకు నిజంగానే గైడెన్స్ ఇస్తున్నారు, నిజంగానే ట్రేడ్ చేపించి మీరు నిజంగానే ప్రాఫిట్ లో ఉంటున్నారంటే ఈ ప్లాట్ఫామ్కి ఎలాగో బ్రోకరేజ్ కడుతున్నారు, ట్రేడింగ్ చేసి మీరు ఎలాగో బ్రోకరేజ్ కడుతున్నారు. మీకు రియల్ గా హెల్ప్ చేసి, మీకు లైవ్ లో నీకు హెల్ప్ చేసి నేను ప్రాఫిట్ లో పెడుతున్న అతనికి మీరు ఇంత అమౌంట్ ఇస్తున్నారని చెప్పేసి అంటే ఓకే ఫైన్. లేదు రోజు లైవ్ లోకి రాపించి ఏదో ఒక 2 ట్రేడ్లు చేపించి మీకు అది చూపించలేదు, తను ఏం ట్రేడ్ చేస్తున్నాడు ఏంటనే విషయం కూడా మీకు చూపించలేదు, రోజు లైవ్ లోకి వస్తున్నాడు, మీతో 2 ట్రేడ్లు చేపిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటే తను ఈ ఇన్కమ్ కోసమే చూస్తున్నాడు. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఉన్న లైవ్ ట్రేడర్స్ మాత్రమే చూడండి. అలా కాకుండా ఒకసారి గోల్డ్లో ట్రేడ్ చేస్తే ఎంత అవుతుంది, రెగ్యులర్గా మనం గోల్డ్లో ట్రేడ్ చేస్తుంటే $5.3. ఎందుకంటే 1 లాట్ అంటే $5.3 అంటే మనకు సరిపోవు. ఓకే, ఒక 10 లాట్స్ అనేది తీసుకుంటాం అంటే $50. ఓకే, $50 ఎంత వస్తుంది, ఎందుకంటే 10 లాట్స్ తీసుకున్నాం అంటే $50 అంటే దానిలో 10% అంటే 5. ఓకే, 5 ఇంటూ 2 ట్రేడ్స్ చేసుకో, $10 పర్ డే. $10 ఎవరు 1% ట్రేడ్ చేస్తే, అదే 30 మెంబర్స్ ట్రేడ్ చేస్తే $300 పర్ డే ఇంటూ 30. రెగ్యులర్గా మీతో 30 days ట్రేడ్ చేపిస్తే లైవ్కి వచ్చి $9,000. ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు ఏం పే చేస్తున్నారు వాళ్ళకి. బ్రోకరేజ్ కూడా మీరు ఏం పే చేస్తున్నారు, ఎంత పే చేస్తున్నారు చూడండి ఒకసారి. సరే, బ్రోకరేజ్ ఎంత కడుతున్నారో చూద్దాం. మీరు 10 లాట్స్ తీసుకుంటే $55 ఇంటూ 2 ట్రేడ్లు చేస్తే 100 ఇంటూ మీరు బ్రోకరేజ్ ఎంత కడుతున్నారు ఇంటూ 30 days చేస్తే $3,300. మీరు ఎవ్రీ మంత్ ప్రతిరోజు 2 ట్రేడ్లు తీసుకుని డెల్టా డాట్ ఎక్స్చేంజ్లో గోల్డ్ ట్రేడ్ చేస్తే $3,300 మీరు పే చేస్తారు. సార్ ఆలోచించుకోండి, చిన్న అమౌంట్ ఏం కాదు. ఓకే, నా దండ అంతా